మ్మ్. పాత జీన్స్ ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టినప్పుడు అనుకోకుండా ఒక 500 రూపాయల నోటు దొరికితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది కదా. అవును, ఖచ్చితంగా. ఎప్పుడో మర్చిపోయిన ఆ డబ్బు మళ్ళీ మన చేతికి దొరికినప్పుడు కలిగే ఒక చిన్నపాటి సంతోషమది. అయితే అదే ప్యాంటు జేబులో ఒక 50,000 రూపాయలో లేదా 2,00,000 రూపాయలో దొరికితే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త వింతగా అనిపించినా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికుల పరిస్థితి అచ్చం ఇలాగే ఉందిప్పుడు. నిజమే. ఏళ్ల క్రితం పనిచేసిన పాత కంపెనీల్లో వాళ్ళ కష్టార్జితం పీఎఫ్ రూపంలో అలా అనామకంగా పడిపోయింది కదా. అవును. ఆ జేబుకు గట్టిగా తాళం పడిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఆ తాళం తీసే ఒక డిజిటల్ కీ రాబోతోంది. అదే ఈపీఎఫ్ఓ ఈ-ప్రాప్తి 2026. ఎగ్జాక్ట్లీ. చాలా సంవత్సరాలుగా ఆ డబ్బును తీసుకునే దారి తెలియక వదిలేసిన వాళ్లకు ఈ టెక్నాలజీ ఒక ఆర్థిక వరం లాంటిది. సో ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో ఆ పాత నిష్క్రియ పీఎఫ్ ఖాతాలను యజమానుల ప్రమేయం లేకుండానే ఎలా బయటకు తీయబోతున్నారు అనేది చర్చిద్దాం. అసలు ఈ కొత్త వ్యవస్థ వెనుకున్న సాంకేతికత ఎలా పనిచేస్తుందనేది వివరంగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశమేంటంటే ఆ డబ్బు ఎవరి దయవల్లనో లేదా ప్రభుత్వమిచ్చే ఉచిత పథకం ద్వారానూ రావడం లేదు. అంటే వాళ్ళ సొంత డబ్బే అంటారు. అవును, అది ప్రతి నెల వాళ్ళ జీతం నుంచి కట్టైన రక్తం, చెమట. ఈ ప్రాప్తి అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, శ్రమజీవుల కష్టార్జితాన్ని వాళ్లకు తిరిగి ఇచ్చే ఒక పెద్ద వ్యవస్థాగత మార్పు అని చెప్పొచ్చు. ఈ కొత్త టెక్నాలజీ గురించి, ఆధార్తో జరిగే ఆ మ్యాజిక్ గురించి మాట్లాడే ముందు అసలు ఈ సమస్య మూలాలోకెళ్ళాలి మనం. అవును, అప్పుడే ఈ పరిష్కారం విలువ అర్థమవుతుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే ఈ యుఏఎన్ వ్యవస్థ రాకముందు అసలేం జరిగేది? ఎందుకంటే ఆ పాత రోజుల్లో పీఎఫ్ అనేది ఒక గుదిబండ లాంటిది అనే భావన చాలామందిలో ఉండేది కదా. కరెక్టే. ఒక కంపెనీ మారితే చాలు ఆ పాత ఖాతాను ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఒక పెద్ద ప్రహసనం. ఆ రోజుల్లో డేటాబేస్లు లేదా క్లౌడ్ స్టోరేజ్లు లాంటివి ఏవీ లేవు కదా. అంటే రికార్డుల నిర్వహణంతా కాగితాల మీదే నడిచేదంటారా? అవునండి, పూర్తిగా. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక నగరంలోని టెక్స్టైల్ మిల్లులో 5 ఏళ్లు పనిచేసి ఆ తర్వాత వేరే రాష్ట్రంలో నిర్మాణ రంగంలోకి మారాడనుకుందాం. పాత కంపెనీలో అతనికి ఒక పీఎఫ్ ఖాతా నంబర్ ఉండేది. ఓహో, మళ్ళీ కొత్త కంపెనీలో ఇంకో నంబర్ ఇచ్చేవాళ్ళా? ఖచ్చితంగా. కొత్త కంపెనీలో మరో నంబర్ ఇచ్చేవారు. ఆ 2 నంబర్లకు ఎలాంటి ఉమ్మడి గుర్తింపు ఉండేది కాదు. అంటే ఆ వ్యక్తికి ఒక ఖాతా అక్కడ, ఇక్కడ మరో ఖాతా. వామ్మో, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉందే. మరి ఆ పాత ఖాతాలోని డబ్బులు కావాలంటే పరిస్థితి ఏంటి? అదే పెద్ద సమస్య. ఆ పాత మిల్లు దగ్గరకు వెళ్లి ఆ కంపెనీ హెచ్ఆర్ లేదా యజమానిని బతిమాలి కొన్ని ఫామ్ల మీద సంతకాలు చేయించుకోవాలి. ఇక్కడే అసలు చిక్కుంది కదా. ఆ పాత యజమానితో గొడవపడి బయటకొస్తే పరిస్థితేంటి? లేదా ఒక 5-6 ఏళ్ల తర్వాత ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తే? అవును, మూతబడిన కంపెనీ యజమాని సంతకం కోసం ఎక్కడికి వెళ్ళాలి? పైగా ఆ పాత ఫైళ్లు ఏ చెదులు పట్టిపోయి ఉంటే అసలు ఆ వ్యక్తి అక్కడ పనిచేసినట్లు ఆధారాలు దొరకటం కూడా కష్టమే. హరరే, అంటే వాళ్ల సొంత డబ్బు తీసుకోవడానికి వాళ్లే యాచకులుగా మారాల్సిన పరిస్థితన్నమాట. అదే అతి పెద్ద విషాదం. కార్పొరేట్ ఉద్యోగుల కంటే కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు, వలస కార్మికులు, రోజువారీ కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వాళ్లకైతే డాక్యుమెంట్ల గురించి పెద్దగా అవగాహన కూడా ఉండదు గదా. నిజమే. ఒక ప్రాజెక్ట్ కింద 6 నెలలు ఒకచోట, 8 నెలలు ఇంకో చోట పనిచేసేవారికి అసలు తమ పీఎఫ్ అకౌంట్ నంబరేంతో కూడా తెలిసేది కాదు. ఎప్పుడో చేరిన తేదీ, మానేసిన తేదీ ఇవన్నీ ఆ పాత రికార్డుల్లో మాత్రమే ఉండేవి. ఆ బూజుబట్టిన ఫైలులో వెతికి తీయడం అంటే మాటలు కాదు కదా. అవును, వాటిని వెతికి తీసి ఫారం నింపి పీఎఫ్ ఆఫీస్లో ఇస్తే అక్కడ ఏ చిన్న అక్షరం తప్పున్నా అప్లికేషన్ వెనక్కొచ్చేది. ఈ తిరుగుళ్ళు పడలేక లక్షలాది మంది ఆ డబ్బును అలా వదిలేశారు. అంటే ఆ డబ్బుల విలువ కంటే ఈ ప్రయాణ ఖర్చులు, సమయం ఎక్కువవుతోందని భావించి వదిలేసుకున్నారన్నమాట. కరెక్ట్. సిస్టంలో ఉన్న లోపాల వల్లే ఆ కష్టార్జితం నిరుపయోగంగా మారిపోయింది. ఏళ్ల తరబడి ఆ ఖాతాల్లో కదలిక లేకపోవడం వల్ల అది నిష్క్రియ లేదా ఇనాక్టివ్ ఖాతానుగా మారిపోయాయి. ఇక్కడే ఈ ప్రాప్తి ప్లాట్ఫామ్ తెరపైకొస్తోంది కదా. పాత కంపెనీల యజమానుల సంతకాల అవసరం లేదు, అసలు వాళ్ల ధృవీకరణలు అవసరం లేదు అని వింటున్నాం. అవును, కేవలం ఆధార్ ద్వారా ఈ ఖాతాలను గుర్తిస్తాం అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ వినిపిస్తోంది. కడి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది ఎలా సాధ్యమంటారు? అంటే ఆధార్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది. ఆ 10-15 ఏళ్ల క్రితం నాటి కాగితపు రికార్డులకు ఇప్పటి ఆధార్కు లింక్ ఎలా ఏర్పడుతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఈ టెక్నాలజీ వెనుకున్న పనితీరు వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. చెప్పండి, ఎలా సాధ్యమవుతుందిది? ఇక్కడ ఆధార్ అనేది కేవలం ఒక ఐడీ కార్డ్ కాదు, అదొక డిజిటల్ మాస్టర్ కీలాగా పనిచేస్తుంది. ఒక ఉద్యోగి ఈ ప్రాప్తి పోర్టల్లోకి ఆధార్తో లాగిన్ అయినప్పుడు వెనుకున్న అల్గరిథం పని మొదలుపెడుతుంది. అంటే ఆ అల్గరిథం ఏం చేస్తుంది? ఆధార్ డేటాను మ్యాచ్ చేస్తుందా? అవును, ఆ ఆధార్లో ఉన్న ప్రాథమిక వివరాలను, అంటే పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు లాంటి డేటాను తీసుకుంటుంది. ఈ డేటాను పీఎఫ్ సంస్థ దగ్గరున్న ఆ పాత ఇనాక్టివ్ ఖాతాల భారీ డేటాబేస్తో పోల్చి చూస్తుంది. ఓహో, దీన్నే టెక్నికల్ భాషలో ఏదో అంటారు గదా? అవును, దీన్నే ఫజీ మ్యాచింగ్ అంటారు. ఫజీ మ్యాచింగ్. అంటే ఖచ్చితమైన అక్షరాలు కాకపోయినా దగ్గరగా ఉన్న వాటిని గుర్తిస్తుందా? ఖచ్చితంగా. పాత సిస్టమ్స్లో ఏ చిన్న అక్షరం తేడా ఉన్నా, ఇనీషియల్స్ ముందు వెనుక ఉన్నా అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యేవి కదా. అవును కదా. ఒకవేళ పాత రికార్డులో శ్రీనివాసరావు అని ఇంగ్లీష్లో ఒకలా ఉండి ఆధార్లో ఇంకోలా ఉంటే రిజెక్ట్ అయ్యేది. పాత హెచ్ఆర్లు ఫామ్స్ మీద పేర్లు ఎలా పడితే అలా రాసేవాళ్లు గదా. నిజమే. ఎస్ రావ్ అనో షీను అనో రాసి వదిలేసేవాళ్లు. కానీ ఈ ఫజీ మ్యాచింగ్ అల్గారిథమ్స్ ఆ చిన్నపాటి స్పెల్లింగ్ తేడాలను, గ్యాప్స్ను సులభంగా అర్థం చేసుకోగలవు. వావ్, ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. కాని ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. అడుగండి. ఆ పాత రికార్డుల్లో ఎలాంటి బయోమెట్రిక్స్ లేవు కదా. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు అప్పట్లో లేవు. మరి కేవలం పేరు, పుట్టిన తేదీతో మ్యాచ్ చేయడం సేఫ్ అంటారా? ఇక్కడే సిస్టమ్ తెలివిగా ప్రవర్తిస్తోంది. కేవలం కాగితం మీద రాసిన పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ 3 పారామీటర్లను బేస్ చేసుకుని కోట్ల రికార్డుల్లో వెతుకుతోంది. సరే, ఇక్కడ ఒక బలమైన సవాలు కనిపిస్తుంది నాకు. ఒక కాంట్రాక్టు కార్మికుడు 15 ఏళ్ల క్రితం పనిచేశాడు అనుకుందాం. అనుకుందాం. అతని దగ్గర అసలు పీఎఫ్ మెంబర్ ఐడి అనేదే లేదు. ఆ నెంబర్ లేకుండా కేవలం పేరు, పుట్టిన తేదీతో వెతికితే ఒకే పేరుతో ఒకే పుట్టిన తేదీతో దేశంలో 100 మంది ఉండొచ్చు కదా. అవును, డేటా క్లాష్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఆ డబ్బు సరైన వ్యక్తికే వెళ్తుందని గ్యారంటీ ఏంటి? ఒకరి డబ్బు మరొకరికి వెళ్లకుండా సిస్టమ్ ఎలా అడ్డుకుంటుంది? చాలా లాజికల్ ప్రశ్న అడిగారు. కేవలం పేరు, పుట్టిన తేదీ మాత్రమే తీసుకుంటే మీరు చెప్పినట్లే క్లాష్ వస్తుంది. కాని ఇక్కడ సిస్టమ్ బహుళ డేటా పాయింట్లను విశ్లేషిస్తుంది. అంటే ఇంకా ఎలాంటి డేటా పాయింట్స్ తీసుకుంటుంది? తండ్రి పేరు మరియు వీలైతే ఆ పాత ఉద్యోగి పనిచేసిన రాష్ట్రం, ప్రాంతం లేదా పాత సంస్థ పేరు కూడా చూస్తుంది. ఐడీ నంబర్ లేకపోయినా ఈ 5-6 డేటా పాయింట్స్ అన్నీ ఒకేసారి మ్యాచ్ అయినప్పుడు ఖచ్చితత్వం దాదాపు 100% ఉంటుంది. ఓహో, అంటే ఇన్ని ఫిల్టర్స్ పెట్టి ఆ వ్యక్తిని ఖచ్చితంగా నిర్ధారిస్తారన్నమాట. అవును. పైగా ఒకసారి ఆ పాత ఖాతా ట్రేస్ అయిన తర్వాత వెంటనే నేరుగా డబ్బులు ఇచ్చారు. ఆ పాత ఖాతాను ప్రస్తుత యాక్టివ్ యూఏఎన్కి లింక్ చేస్తారు. ఆ లింక్ చేసే ముందు ఇంకేమైనా వెరిఫికేషన్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కఠినమైన కేవైసీ జరుగుతుంది. ఆధార్కి లింక్ అయిన మొబైల్కు ఓటీపీ వెళ్తుంది. అలాగే బయోమెట్రిక్ లేదా ఓటీపీ ఆథెంటికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి వేరే వ్యక్తి డబ్బును ఇంకెవరూ తీసుకునే అవకాశం దాదాపు శూన్యం. అద్భుతం. అంటే మనుషులు చెయ్యాల్సిన రోజుల తరబడి ఫైళ్ల అన్వేషణను ఈ అల్గారిథమ్స్ సెకండ్లలో చేసేస్తున్నాయన్నమాట. అవును. ఈ ఏళ్లనాటి పాత ఖాతాలను యాక్యురేట్గా ట్రేస్ చేయడం అనేది ఈ సిస్టమ్ తీసుకొస్తున్న అతిపెద్ద సాంకేతిక విజయం. ఖచ్చితంగా. దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఆలోచిస్తుంటే ఒకప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగే పాత వ్యవస్థకు ఇది పూర్తిగా చరమగీతం పాడుతున్నట్లు స్పష్టమవుతుంది. నిజమే. మనమిప్పుడు మాట్లాడుకున్నది మొదటి ప్రయోజనం మాత్రమే. అంటే పాత ఖాతాల గుర్తింపు అనేది ఈ మొత్తం ప్రక్రియలో మొదటి అడుగు. ఈ టెక్నాలజీ వల్ల కలిగే మరో అతిపెద్ద ప్రయోజనం యాజమాన్యాలపై ఆధారపడటం తగ్గడం. అంటే ఆ పాత కంపెనీల ఓనర్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నమాట. ఇది వినడానికే చాలా ప్రశాంతంగా ఉంది. అవును. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పాత కంపెనీల సంతకాల కోసం ఎదురుచూసే దైన్యం ఇక ఉండదు. డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా మొత్తం ప్రక్రియ ఉద్యోగి చేతుల్లోకి వస్తుంది. ఆ పాత హెచ్ఆర్ వాళ్లకి ఫోన్లు చేసి బతిమాలాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది నిజంగా ఒక పెద్ద రిలీఫ్. ఖచ్చితంగా. ఆ యజమానుల డిపెండెన్సీ పోవడమంటే ఉద్యోగులకు ఒక రకమైన స్వేచ్ఛ వచ్చినట్లే. అవునండి. కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసే వాళ్లకి ఈ బాధ ఎలాగో తక్కువే. ఎందుకంటే వాళ్లకి అడ్మిన్ సపోర్ట్ ఉంటుంది కదా. అవును, వాళ్లకి ప్రాసెసులు సులభంగానే ఉంటాయి. కాని చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో, గ్యారేజ్లలో పనిచేసే వాళ్లకు డాక్యుమెంట్లు ఎక్కడ దాచుకోవాలో కూడా తెలీదు. వాళ్ల పరిస్థితి ఏంటంటారు? అందుకే ఈ మూడో ప్రయోజనం వాళ్లకోసమే. ఈ ప్లాట్ఫామ్
ప్రధానంగా టార్గెట్ చేసేది ఆ సామాన్యులనే. అలాంటి చిన్న కార్మికులకు ఇది ఒక వరమని చెప్పొచ్చు. అవును. కాంట్రాక్ట్ ఉద్యోగులు, రోజువారీ శ్రమజీవులు తమ కష్టార్జితాన్ని వెనక్కి తీసుకోగలగడమనేది గొప్ప విషయం. కేవలం ఒక ఆధార్ నంబర్ ద్వారా ఇది సాధ్యం కావడమనేది వాళ్ల జీవితాల్లో పెద్ద సామాజిక ఆర్థిక మార్పు తీసుకొస్తుంది. అంతేకాదు, ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో జరగడమనేది 4వ అతిపెద్ద ప్రయోజనం. ఆన్లైన్ కేవైసీ గురించి చెప్తున్నారు కదా. అవును. ఒకప్పుడు పీఎఫ్ ఆఫీస్లో ముందు క్యూ లైన్లలో నిలబడి కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సొచ్చేది. దానికొక రోజు సెలవు పెట్టాలి, జీతం కోల్పోవాలి. ఇప్పుడు ఆ కష్టం తప్పినట్లే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఆన్లైన్ కేవైసీ ద్వారా ఎవరి స్మార్ట్ఫోన్లో వారు లేదా దగ్గర్లోని ఇంటర్నెట్ సెంటర్లో కూర్చుని ఈ పని క్షణాల్లో పూర్తి చేయొచ్చు. అంటే ఒకసారి లాజిక్ ఆలోచిస్తే యజమాని అవసరం లేదు, ఆఫీస్కు వెళ్లాల్సిన పని లేదు, డాక్యుమెంట్ల కట్టలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. అవును. ఇన్నాళ్లు ఉన్న ఆఫ్లైన్ కేవైసీ వ్యవస్థ దాదాపుగా అంతరించిపోతున్నట్లే. ఇది నిజంగా ఒక విప్లవమే. ఇదంతా ఒక ఎత్తైతే 5వ ప్రయోజనం గురించి మాట్లాడాలి మనం. ఆ డబ్బుకు దక్కే రక్షణ అనేది చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. ఏళ్ల తరబడి ఆ ఖాతాల్లో పడి ఉన్న వేల కోట్ల రూపాయలు ఎవరికీ ఉపయోగపడకుండా పోయే బదులు తిరిగి ఆ శ్రమజీవులకే చేరడమనేది ఎకనామిక్స్ పరంగా కూడా చాలా ముఖ్యం. అవును. ఆ డబ్బు ఎక్కడో మూలగపడే బదులు మార్కెట్లోకొస్తుంది. కరెక్ట్. వ్యవస్థలో మూలగపడిన డబ్బు తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వస్తోంది. అది కూడా నేరుగా దాని అసలు హక్కుదారుల చేతుల్లోకి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఎక్కడో అనామకంగా పడి ఉండకుండా శ్రమించిన వాడికే చేరడం అనేది ఈ ప్లాట్ఫామ్ ఇస్తున్న అతిపెద్ద భరోసా. మర్చిపోయిన డబ్బును తిరిగి ఇవ్వడం ద్వారా ఒక సామాన్యుడు కొనుగోలు శక్తిని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా వరకు పెంచుతోందని చెప్పొచ్చు. అవునండి. సామాన్యుడి చేతిలో డబ్బు ఉంటేనే కదా ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది. సరే, టెక్నాలజీ అద్భుతంగా ఉంది. 5 ప్రయోజనాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతా సవ్యంగా జరిగితే ఈ ప్రాప్తి ఒక ఆర్థిక విప్లవమే. కానీ వాస్తవ ప్రపంచంలో ఒక సమస్య ఉంది. ఏంటది? ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ గద్దల్లాగా సైబర్ నేరగాళ్లు వాలిపోతారు కదా. క్లెయిమ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ డబ్బులు కాస్త సైబర్ కేటుగాళ్ల పాలయ్యే ప్రమాదముంది. ఇది మీరు చాలా కరెక్ట్గా పాయింటౌట్ చేశారు. అత్యంత కీలకమైన అంశం ఇది. సో ఈ క్లెయిమ్ చేసుకునే ముందు అసలు ఆచరణాత్మకంగా ఎదురయ్యే సవాళ్లేంటి? సామాన్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఉత్సాహంలో తప్పులస్సలు చెయ్యకూడదు. ఆ పాట ఖాతాలోని డబ్బులు క్లెయిమ్ చెయ్యాలంటే ముందుగా మన ప్రాథమిక గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకోవాలి. అంటే ఎలాంటి గ్రౌండ్ వర్క్? ముందుగా ఏం చెక్ చేసుకోవాలి? ఆధార్లో ఉన్న పేరు, పుట్టిన తేదీ మరియు మన బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ ఒకదానికొకటి 100% మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆటోమేటెడ్ సిస్టమ్స్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా క్లెయిమ్ ప్రాసెస్ ఆగిపోతుంది. అవును. బ్యాంక్ పాస్బుక్లో ఒకలాగా, ఆధార్లో ఒకలాగా ఉంటే కష్టం కదా. కరెక్ట్. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి, దానికి ఆధార్ ఖచ్చితంగా లింక్ అయ్యిండాలి. ఒకవేళ పాత కంపెనీ పేరు, జాయిన్ అయిన తేదీ, పాత పాన్ కార్డ్ లాంటి వివరాలు ఉంటే వాటిని దగ్గర పెట్టుకుని జతచేస్తే ఈ ప్రాసెస్ మరింత వేగవంతం అవుతుంది. అంటే ఆ పాత డాక్యుమెంట్లు ఉంటే అదనపు బలమన్నమాట. లేకపోయినా పర్వాలేదు కానీ ఉంటే ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. అవును, కరెక్ట్. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన ఒక తీవ్రమైన హెచ్చరిక ఉంది. ప్రభుత్వ పథకాలు లేదా ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లాంచ్ అయిన వెంటనే సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతాయి కదా. అవును. స్కామర్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. కొందరికి వాట్సాప్లో మెసేజ్లు వస్తుంటాయి చూడండి. మీ పాత పీఎఫ్ ఖాతాలో 50,000 రూపాయలున్నాయి, వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి విత్డ్రా చేసుకోండి అని. అవును. ఆ మెసేజ్లు చూడ్టానికి అచ్చం ప్రభుత్వ సంస్థ పంపినట్లే ఉంటాయి, కానీ వాటి బుట్టలో అస్సలు పడకూడదు. నిజమే. ఇలాంటి స్కామ్ల పట్ల జనాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. క్లెయిమ్ చేసుకోవడానికి ఎప్పుడూ అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా యాప్ మాత్రమే ఉపయోగించాలి. గూగుల్లో పీఎఫ్ క్లెయిమ్ అని సెర్చ్ చేయగానే సైబర్ నేరగాళ్లు ఇచ్చిన యాడ్స్ కారణంగా నకిలీ వెబ్సైట్లు ముందు వరుసలో కనిపిస్తాయి. వామ్మో, అంటే సెర్చ్ రిజల్ట్స్లో కూడా ఫేక్వి ముందొస్తాయా? అవునండి. వాళ్లు డబ్బులు కట్టి యాడ్స్ రన్ చేస్తారు. ఆ ఫేక్ లింక్ మీద క్లిక్ చేసి మన ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలెంటర్ చేస్తే ఇక అంతే. రావాల్సిన డబ్బు రాకపోగా ఉన్న బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది. ఇది ఫిషింగ్ అనే ఒక రకమైన సైబర్ నేరం. అలాగే ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాలు కూడా ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి కదా. ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. అవును. అవతలి వ్యక్తి చాలా అధికారికంగా మాట్లాడుతుంటాడు. అదే కదా,
మేము పీఎఫ్ ఆఫీస్ నుంచే కాల్ చేస్తున్నాం, మీ పాత అకౌంట్ బ్లాక్ అయింది, దాన్ని అన్బ్లాక్ చేసి డబ్బులు వెయ్యాలంటే మీ మొబైల్కొచ్చిన ఓటీపీ చెప్పండి అంటారు. ఆ భయంలో లేదా ఆశలో చాలామంది ఆ ఓటీపీ చెప్పేస్తుంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ అధికారులు కానీ, పీఎఫ్ సంస్థ సిబ్బంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేసి ఓటీపీ అడగరు. పాస్వర్డ్లు అస్సలే అడగరు. అవును, ఎవరి పాస్వర్డ్లు వాళ్లకే సొంతం, ఎవ్వరూ అడగడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగారంటే అది 100% మోసమే అని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ ప్రాప్తి ప్లాట్ఫామ్ ఉద్దేశం కష్టార్జితాన్ని వెనక్కివ్వడం, దాన్ని దొంగల పాలు చేయడం కాదు. సో సైబర్ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. సరైన పోర్టల్ ద్వారా సరైన పద్ధతిలో మాత్రమే క్లెయిమ్ చేయాలి కదా. ఖచ్చితంగా. ఏమాత్రం సందేహమున్నా ఆ ప్రాసెస్ ఆపేసి అధికారిక ఛానల్స్ ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకప్పుడు కాగితాలకే పరిమితమై ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి వదిలేసుకున్న డబ్బులు ఇవన్నీ ఇప్పుడు కేవలం ఒక డిజిటల్ అడుగుతో, అల్గారిథం సహాయంతో నేరుగా బ్యాంక్ ఖాతాలోకి చేరడమనేది ఒక గొప్ప పరిణామమని చెప్పాలి. నిజమే. సాంకేతికత సరైన రీతిలో వాడితే సామాన్యులకు ఎంత మేలు చేస్తుందో చెప్పడానికి ఈ ప్రాప్తి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఉంది కదా, ఆ రూపాయిని తిరిగి దాని అసలు యజమానికి చేర్చడమే నిజమైన ఆర్థిక న్యాయం. అవును, అదే నిజమైన ప్రగతి కూడా. అయితే ఇది ఇక్కడితో ఆగిపోతుందా? భవిష్యత్ గురించి ఆలోచిస్తే ఒక అద్భుతమైన, కొంచెం ఆశ్చర్యకరమైన ఆలోచన వస్తుంది నాకైతే. ఎలాంటి ఆలోచనంటారు? ఈరోజు కేవలం ఆధార్తో పాత పీఎఫ్ ఖాతాలను వెతికి పట్టుకుంటున్నాం మనం. రేపు రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఏళ్ల తరబడి అనామకంగా పడి ఉన్న వేల కోట్ల రూపాయలుంటాయి కదా. అవును, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటారు వాటిని. కరెక్ట్. ఎవరూ క్లెయిమ్ చెయ్యని బీమా సొమ్ము, పాత డిపాజిట్లు, ఇవన్నీ కూడా ఎలాంటి దరఖాస్తు లేకుండానే, మనం అసలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా సరైన వ్యక్తుల ఖాతాల్లో ఆటోమేటిక్గా జమ అయ్యే రోజు వస్తుందేమో. వావ్! అది నిజంగా ఒక ఆర్థిక అద్భుతమే అవుతుంది. అవునండి. డిజిటల్ టెక్నాలజీ ఆ స్థాయికి చేరుకుంటే మనిషి ఏ డబ్బూ మరచిపోయే అవకాశం ఉండదు. ఏ కష్టార్జితమూ ఇక వృధా కాదు. ఆ ఆసక్తికరమైన భవిష్యత్తు వైపు ఈ సాంకేతికత ఎంత వేగంగా అడుగులు వేస్తుందో శ్రోతలు ఆలోచించండి.